బంగారంతో సమానంగా దూసుకుపోతున్న వంకాయ. కేజీ వంకాయ ధర విజయవాడలో 50 రూపాయలు, వైజాగ్లో 60 రూపాయలు, హైదరాబాద్లో 70 రూపాయలు. ఏడి వంకాయతో చంపేసిందా? వార్తలు నిజంగా వంకాయ ఉందా? నువ్వు కావాలని చదువుతున్నావా? అయ్యో వంకాయ మీద బావా, కావాలని చూడు. అసలు వంకాయ అంటే ఎందుకు బావ నీకు అంత ఎలర్జీ? అయిపోయాడు. అసలు వంకాయ ఎంత ఎనర్జీ తెలుసా బా? భారతంలో ధృతరాష్ట్రుడు వంకాయ తినే 101 మంది కౌరవులు పుట్టించాడంట. మన కృష్ణుడు డైలీ 16,000 మందితో రొమాన్స్ చేసేవాడంట. వంకాయ తినే పంచపక్ష పరమాన్నాల్లో వంకాయ లేకపోతే వంక పెడతారు బావా. కాయల్లో నాకు నచ్చని కాయ వంకాయ. ఇంకోసారి దాని పేరు ఎత్తావో కాయ కోస్తా. నిన్న మా ఇంట్లో కూర కూడా అదేనే. బావా ఇలా లాలీపాప్. చూడు అక్కడే ఉన్నాడు. తన ముందు నా పరువు పోయింది. 2 రోజులు గ్యాప్ ఇద్దాం. మా పెరట్లో కూడా కాసిందే. పొడుగుదా పొట్టిదా వంకాయ. టాపిక్ మన గురించి అంటావా? మన గురించి కదా, నీ గురించి. ఒరే వంకాయ ఎవతే కూత కోసింది? వాళ్ళ మొహం చూసావు మాడిపోయా. ఊరు మొత్తం టప్పేసిందిరా దీన్ని. ఏమైంది? మన బేబీ చచ్చిపోయిందంటే. బేబా? బేబీ ఎవరు? ఉస లక్ష్మి, పొయ్యి మీద పాలు పెట్టాను పొంగిపోతాయేమో చూడు. నాయమ్మ, అలాగే పెరట్లో ఎండ్రాయిలు కూడా ఎండ పెట్టాను, ఓ పాలు వెళ్ళి చూడు. ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ. పాపా చెప్ప పెట్టకుండా ఇంత తొందరగా వెళ్ళిపోయావేంటే పాపా? కోటపడ్డలాగా ఎంత కుదమట్టంగా ఉండేది అడివే పాపా. నీకు 110 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండిపోయా పాపా. 110 ఏళ్ళ? నన్ను దత్తత తీసుకుంటానో కదే పాపా. నాకు ఆస్తిలో వాటా కూడా రాసిస్తాను కదే పాపా. ఈళ్ళమ్మ కూడా రాసిస్తాను కదే పాపా. ఏమి సెటిల్ చేయకుండా చచ్చావు కదే పాపా. బాధపడకరా డోస్ బాబు, తనకు తలకొరివి పెట్టే వాళ్ళకి ఇల్లు చందాలని ఇల్లు రాసిందిరా. తలకొరివి పెడతా. కట్టది సుమారు ఎంత ఉంటుందండి? ఓ 5 లక్షలు ఉంటది. ఏంటి ఆస్తే? కాదు అప్పు. అప్పా? అప్పు తీర్చేస్తే ఇల్లు నువ్వు తీసేసుకోవచ్చు. నీకు నాకు రుణం తీరిపోయిందే బాబా. తలకొరివి పెట్టాలరా. నా కాడ అగ్గి పెట్టలేదురా బాబా. నా దగ్గర ఉంది. మొదలుపెట్టరా? ఎరకపోయి ఇరుక్కున్నాను కదే. టీ తీసుకురాడండి. మందుందా? పురుగుల మందు ఉంది. అప్పు మ్యాట్కి వెళ్దాం. చెప్పు తెగు. వద్దులే, ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. ఏంటి మామ? ఇంట్లో చదివేంటి? ఏడు. నాకు ఏడుపు రాదు. నేను ఏడుస్తానే, నాతో పాటు రాగంది. రండి బాబు రండి, మా పాప పక్కన అనేసింది. పాపా ఇలా ఏడు. నా పిన్ని నా పిన్ని నా పిన్నో నా పిన్ని. దొంగ సచ్చినోళ్ళు, వాళ్ళని చంపేయాలి. నాయనో, మా మామ అప్పుడే చెప్పింది శివం దగ్గర సరిగ్గా ఏడవకపోతే దయ్యం కూడా వస్తుందని. బేబీ నన్ను క్షమించు బేబీ, ఈసారి బాగా ఏడుస్తాను. రమణ బావ, నువ్వా? ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? ఈ రోజే రాగానే మీ ఇంటికి వచ్చాను. నువ్వు ఇంట్లో లేవని చెప్పారు, నేను వెతుకుంటూ వస్తున్నాను. అవును, నీకేంటి ఇంత ఆలస్యమైంది? దారిలో కోతులు అడ్డం పడితే ఆలస్యమైంది. కోతులా? లోకల్ కోతులు కొబ్బరి చిప్పలు విసిరితే పట్టుకొని పారిపోయాయి. నువ్వేంటి సడన్ గా ఊడిపడ్డా? 2 రోజుల్లో శ్రీరామనవమి ఉత్సవాలు కదా, మీ అందరినీ చూడాలనిపించింది. పైగా సైకిల్ రేసు ప్రాక్టీస్ చేయాలి కదా. నీకేంటి బావా, నేషనల్ ఛాంపియన్వి. ఈసారి కూడా కప్పు నీదే. థ్యాంక్ యూ. అత్తయ్య వాళ్ళు ఎలా ఉన్నారు? మీ ఇంటి దగ్గర నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బాగున్నారా? ఏంటి అత్తయ్య రావడమే మానేశారు? నిన్నే మా ఇంటికి తీసుకుపోదామని కోడలా. నేను రెడీ. వెళ్ళటానికి ఇంకా టైం ఉంది లేవే.
వరా రావణబాబుకి టీ తీసుకురామా. సరే అమ్మా. ఈడు సిటీ నుంచి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు మామయ్య చూద్దామని ఒకటే గొడవ. బాగా చెబుతావు బావా. రావణ వస్తే కానీ మా ఇల్లు గుర్తురాదనమాట నీకు. గుర్తులేక కాదు బావా, మీ చెల్లెలు కదలాలి కదా. ఆవిడ చీరలు మడతెట్టే లోపల మనం సింగపూర్ వెళ్ళి వచ్చేయచ్చు. నీకు మాత్రం సోకులు తక్కువ. మీ తలకు రంగేసుకునే లోపు ఇంటికి వెళ్ళేయచ్చు. అబ్బా బావా టీ తీసుకో. అయ్యో సారీ బావా, సారీ 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 సారీ. ఏమనుకోవద్దు. సారీ బావా. అయ్యో షర్ట్ అంతా పాడిపోయింది, ఉతికిచ్చేస్తాను బావా. బావని బాగానే పాముతోంది. ఏంటి బావా? ఏం లేదు, మా కోడల పిల్ల తెలివైందే, తెలియకుండానే బావతో సరసాలాడుతుందని. ఊరుకో బావా. ఏమనుకోవద్దు బావా. ఏమే ఏంటండి? ఈడు జోడు బాగుంది కదా. అవునండి. హాయ్, నా పేరు ఎంఎస్ బ్రహ్మానందం. స్టూడియో అండ్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. పుణ్యక్షేత్రాలనే కార్యక్రమంలో ఈ రోజు ఈ రామాలయాన్ని, ఇక్కడ జరిగే ఉత్సవాన్ని మనం చూడబోతాం. లెట్స్ కమ్ ఆన్ ఎంజాయ్. ఇక్కడ కెమెరా తక్కువ చెప్ప సంకనవుతున్నావా? కెమెరా రంజయ్ రెడీ. హాయ్, నా పేరు అరే రంజయ్ మంది నిన్ను గారు కెమెరా నరే. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు? గుండెకాయ రాలేదేంట్రా? గుండెకాయ మొన్న ఫండ్ దగ్గరికి రాలేదు, నిన్న కాలేజీకి రాలేదు, ఇవాళ గుడికి కూడా రాలేదు. అవును, మన వీరబాబు గారు ఎక్కడ? ఇక్కడే. అడుగో వీరబాబు. ఏయ్, వీరబాబు రారా, దర్శనం చేసుకుందాం. మేము ఒకళ్ళ దర్శనం కోసం వెయిటింగ్, మీరు వెళ్ళండి. ఎవర్రా? అది ఫ్రెండ్స్ కోసం అయి ఉంటుందిలే. అదే అదే, మీరు వెళ్ళండి, నువ్వురా. వెళ్ళండి. నా గొడవ నీకెందుకురా, నువ్వు వెళ్ళు. తోలపాకు పళ్ళం తీసుకున్నావా? తీసుకున్నాను. పదండి పదండి. వరం, నా రవ్వల హారం. వరం రాలేదా? బావా ఇంత ఆలస్యమైంది. ఆ తల్లులు పిల్లలు తేమలేసరికి ఇయాలైంది. ఏంటి మల్లుడేడి? ఇవాళ ఇక్కడ సైకిల్ పందాలు కదా, మనకన్నా ముందే వచ్చేసి ఉంటా. అయితే ఈసారి కూడా కప్పు మనాడితే. నా జాంగ్రీ వచ్చేసింది రా. జారమంటే ఉడతలా పడతావు. పడిపోకుండా ఐస్ కంతలోనూ ఉన్నావు కదా. నిన్ను చెప్పురా. నేను ఎక్కడికి పోతానే? తుమ్మ జిగురు లాంటోడిని, అంటుకుంటే వదలను. చంపేస్తున్నాడు ఈడు. ఏ అబ్బాయి ఆపు. ఏ ఆపద్దు, ఆపు. ఏ ఆపదా. అయ్యో ఆపేశాడు రా బాబు. ఏ నక్షత్రంలో పుట్టవురా బాబు? ఏ వరం, ఆగు ఆగు వరం. అదేంటి నువ్వు నేను ఎక్కితే వెళ్ళిపోతావేంటి? దా ఇంకో రౌండ్ వేద్దాం. నువ్వు వెళ్ళు, నేను రాను. అసలు పొద్దున్న నుంచి ఏమైపోయావు నువ్వు? మీ మంద మొత్తం దిగిపోయింది, నువ్వేమో కనిపించలేదు, నాకేమో టెన్షన్. కొంచెం టైం టేబుల్ ఇచ్చేయచ్చు కదా. ఏంట్రోయ్ పెళ్ళాన్ని అడిగినట్టు అడుగుతున్నావు? నీకన్నీ చెప్పెళ్ళాలా? మరి చెప్పొద్దా? 3 రోజుల నుంచి వెయిటింగ్ ఇక్కడ. దేనికో? అదే నీకు నాకు మధ్య అది స్టార్ట్ అయింది కదా. ఏంట్రా స్టార్ట్ అయింది? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? అయ్య బాబాయ్, ఏంటి నువ్వు మళ్ళీ రివర్స్ గేర్ వేసినావు? మొన్న నన్ను చూసి అని బాగానే నవ్వావు కదా. నవ్వితే లవ్వేనా? అంటే రే చిన్న, చెప్పాను కదా, లవ్ పుట్టాలంటే అబ్బాయిల్ని చూస్తే అమ్మాయిలకి ఇలా అవ్వాలిరా. అలా అవ్వాలనే కదా ఇలా వెంట తిరిగేది. నువ్వు ఇలా వెంటపడ్డ మా వాళ్ళు చూస్తే జనాభా లెక్కలో నువ్వు ఉండవు. బెదిరింపా? ఇవన్నీ నీ ఫేస్కి సూట్ అవ్వు కానీ ఇంకో మాట చెప్పు. బాబాయ్. బాబాయ్